వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆర్షమై ఇతిహాసమై ఆదికావ్యమై వేదోపబృంహణమై లోకమునకంతటికీ కూడా నడవడి విషయంలో మార్గదర్శనం చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణము పరమ సత్యమైనటువంటి కథ. అది కేవలము వాల్మీకి మహర్షి యొక్క కల్పన కాదు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఒక వ్యక్తి. అటువంటి రామాయణంలో ప్రధానంగా సీతారాములిద్దరూ ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పనులు చేశారు అనేటటువంటిది లోకమునకు ఒక ఉపదేశము అన్న మాటని ప్రస్తావన చెయ్యకుండానే వాల్మీకి మహర్షి మనందరం కూడా పొందవలసినటువంటి వైభవం గురించి పరోక్ష ప్రస్తావన చేస్తారు. అత్యంత కీలకమైనటువంటి సన్నివేశములు కొన్ని ఉంటాయి రామాయణంలో. అటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలలో ఒకటి యుద్ధకాండలో రామచంద్రమూర్తి 100 యోజనముల దక్షిణ సముద్రాన్ని దాటి ఈవలిగొడ్డుకు వచ్చి లంకానగర ప్రవేశం చేసే ముందు సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటాడని, సువేల పర్వత శిఖరముల మీద ఆసీనుడై ఉన్నాడని, అపారమైనటువంటి వానర బలంతో వచ్చాడని, ఏ క్షణంలోనైనా కాంచనలంకా పట్టడాన్ని ముట్టడించవచ్చని రావణాసురుడు తన గూఢచారుల వలన తెలుసుకున్నాడు. రావణాసురుని వంటి మహాభక్తుడు ఉండడం తక్కువే, రావణాసురుడి వంటి గొప్ప భోగి ఉండడము తక్కువే. ఆయనకున్నంత ఐశ్వర్యం కానీ, ఆయన చదువుకున్నంత చదువు కానీ, అంతటి పరాక్రమ విశేషాలు కానీ తక్కువ మందిలో భాషిస్తాయి. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చదివితే ఒక విషయం ద్యోతకమవుతుంది. ఒక తప్పు ఉంది కదానని వ్యక్తి యొక్క శీల వైభవాన్నంతటినీ పాడు చేసి మహర్షి మాట్లాడరు. కానీ ఏ పెద్ద అవగుణం ఉంటే ఎన్ని సుగుణములు ఉన్నా ప్రకాశించవో అంత పెద్ద అవగుణము రావణాసురుని యందుంది. అదే పరదార యందు అనురక్తి, పరస్త్రీలను వాంఛించడం.
అటువంటి రావణాసురుడు 100 యోజనముల సముద్రాన్ని రామచంద్రమూర్తి తన యొక్క వానర బలంతో దాటి వచ్చి సువేల పర్వతం మీద విడిచి చేసి ఉన్నారన్న వార్త వేగుల ద్వారా తెలుసుకున్నవాడై కార్యాన్ని తేలికగా సాధించుకోవడానికి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధితో ప్రణాళిక రచన చేశాడు. ఇది అత్యంత హేయమైన ప్రణాళిక చేశాడు. విద్యుజిహ్వుడు అని ఆయన దగ్గర ఉండేటటువంటి రాక్షసులలో ఒకడు. అపారమైనటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎరిగినవాడు. దేన్నైనా మాయచేత సృజించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అటువంటి విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు శరీరం నుండి తెగిపోతే ఎలా ఉంటుందో అలా రక్తధారలతోటి అత్యంత నీరసపడి కన్నులు మూసుకుని ఉండగా, అంటే సంహరింపబడినటువంటి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు బంగారు కణుపులతో రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు నువ్వు నీ యొక్క మాయాశక్తి చేత తయారు చేసి నాకు ఇవ్వాలి అని అడిగాడు. వెంటనే విద్యుజిహ్వుడు పక్కకెళ్ళి తన యొక్క మాయాశక్తి చేత రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, రాముని యొక్క కోదండాన్ని, బాణాన్ని సృజించాడు. అవి పట్టుకుని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రావణాసురుడు మొట్టమొదట ఈ తలని చూపించలేదు, ధనస్సుని బాణాలని చూపించలేదు. అవి విద్యుజిహ్వుని దగ్గర ఉంచాడు. తనని అనుగమించి వస్తున్నాడు. అతన్ని సీతమ్మ దగ్గరికి ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ముందు వెళ్ళి సీతామాతని నింద చేశాడు. ఒక నరాధముణ్ణి చూసుకుని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు. కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై 100 యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు కోసేశాడు. నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు. లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. హనుమ యొక్క మెడ విరిచి చంపేశారు. అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగ్గొట్టేశారు. వివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు. ఇవాళ కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి. ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, ఆయనైతే రామచంద్రమూర్తి అనడు, నాకు అలవాటు మీద రామచంద్రమూర్తి అని వస్తుంది, రాముని యొక్క శిరస్సుని, ధనుర్బాణాల్ని ప్రహస్తుడు తీసుకుని వచ్చాడు. కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క శిరస్సు, ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తోంది. చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు, ధనస్సు, బాణము అక్కడుంచి, ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు. అవస్థాం పశ్చిమాం భర్తుం కృపణాం సాధువీక్షత అన్నాడు. ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాం భర్తుం, చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు, నెమ్మదిగా చూడు, ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు, ప్రశాంతంగా చూసుకో. చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు. నాకు అది కావాలి, ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు అక్కడ ఉంచాడు. పాపం నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున, అంత బాధపడింది. అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది. అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు. ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ రావణాసురుని యొక్క జీవితం. అవతల స్త్రీమూర్తి ఎంత బాధపడనివ్వండి, ఆయనకు అనవసరం. ఆయన అనుకున్నటువంటి కోరిక ఏది ఉందో అది సానుకూలమవడం ఒక్కటే ఆయనకి కావాలి. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి కిందకి దిగొచ్చేస్తాడు.
అంతటి మూర్తీభవించినటువంటి రాక్షసత్వమునకు ప్రతీక రావణాసురుడు. ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొందింది. అంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఉండగా అకస్మాత్తుగా ఒక బంటు అక్కడికి వచ్చాడు. వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ, అత్యవసరంగా మీతో మాట్లాడడం కోసమని సేనానాయకులు మంత్రులు ఎదురు చూస్తున్నారు. అది రాజ్య సంబంధమైనటువంటి కార్యము. మీరు ఉత్తరక్షణం వచ్చి వారిని కలుసుకుని నిర్ణయం చెయ్యవలసి ఉంది. కాబట్టి మీరు వెంటనే రండి అన్నాడు. అది విన్న రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఇక్కడ ఉన్నటువంటి శిరస్సు, ధనస్సు, బాణము కూడా అదృశ్యమైపోయాయి. అదృశ్యమైపోగానే సీతమ్మ మాత్రం రావణాసురుడు వెళ్ళగానే ఎందుకు అదృశ్యమయ్యాయి అనేటటువంటి విషయం మీద దృష్టి లేనంతగా శోకాన్ని పొంది ఏడుస్తోంది. ఆ సమయంలో ఒక పరమ ధర్మాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి సీతమ్మని ఊరడించింది. రామాయణంలో అసలు ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి విశేషం. సరమ అని విభీషణుని యొక్క భార్య. ఆమె శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. విభీషణుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరం అడిగాడు, నా బుద్ధి ఏ కాలమునందు కూడా ధర్మము నుండి తప్పకుండుగాక అని. అందుకే విభీషణుడికి ధర్మం మీద అనురక్తి. ధర్మం మీద అనురక్తి కలిగినటువంటి విభీషణుడు ధర్మమునందు అనురక్తి లేకుండా ధర్మాన్ని విడిచిపెట్టి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చినటువంటి అన్నగారైన రావణునితో కలిసి ఉండలేక విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేసి వెళ్ళిపోయాడు. సరమ కూడా నిజానికి వెళ్ళిపోవాలి. ఆమె కూడా మహాపతివ్రత, భర్తని అనుగమించవలసినటువంటి స్త్రీ. కానీ ఆమె భర్తతో వెళ్ళిపోలేదు. అదొక విశేషం నిజంగా. ఆమె ఏమనుకుందంటే, నేను నా భర్తతో కలిసి వెళ్ళడం కన్నా ఇక్కడ ఒక అబల, ఒక స్త్రీ, ఒక మహాపతివ్రత పడరాని కష్టములు పడుతోంది. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి కాలము సమీపిస్తోంది. రావణాసురుని యొక్క కుతంత్రములు రోజు రోజుకి ఎక్కువైపోతాయి. అటువంటి సమయంలో ఈమె ఏ దైన్యాన్ని పొందుతుందో, ఎటువంటి మాయలు ప్రకటనం చేస్తాడో, ఈ తల్లిని ఊరడించడానికి ఈమెకు విశ్వాసపాత్రురాలను కనుక నేనిక్కడే ఉండాలనుకుంది. భర్తని అనుగమించి వెళ్ళడం కూడా మానేసి ఇంకొక స్త్రీ పడుతున్నటువంటి పరివేదన నుండి ఆమెను రక్షించడం కోసం, ఆమెకి ఉపశాంతి ఇవ్వడం కోసం సరమ అక్కడే ఉండిపోయింది. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మెరుపుల్లాంటి స్త్రీలలో సరమ ఒకతే. ఆమె గురించి పెద్ద విశేషంగా కనపడదు రామాయణంలో. కానీ ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు నిజంగా సీతమ్మ తల్లి ఇంకా జీవించి ఉంది అంటే కథాపరంగా ఆలోచించినప్పుడు అటువంటి మహాతల్లులు కారణం కదా అనిపిస్తుంది. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వచ్చి ఊరడించింది. ఎందుకంత పరివేదన పొందుతావు? నేను ఇప్పుడే రామచంద్రమూర్తి దర్శనం చేశాను. రాముడు 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద సైన్యంతో విడిది చేసి ఉన్నాడు. రావణాసురునికి ఆ వార్త తెలుసు. పరమమంగళప్రదుడై కొద్ది రోజులలోనే రావణ సంహారం చేసి నిన్ను పొందుతాడు. నువ్వు నిష్కారణంగా వ్యధని పొందవద్దు. ఈ రావణాసురుడు చూపించినటువంటివన్నీ కూడా మాయలు. విద్యుజిహ్వుడు అనేటటువంటి రాక్షసుని యొక్క సహకారం తీసుకుని రాముని యొక్క శిరస్సుని కృతకంగా సృజించాడు. అందుచేతనే ఆయన వెనక్కి వెళ్ళిపోగానే ఆ శిరస్సు కూడా అంతర్ధానం అయిపోయింది. ఈ విషయాలన్నీ నేను ఎలా చూశాను అనుకుంటున్నావేమో. నేను ఇప్పుడే సముద్రపుటొడ్డుకి వెళ్ళి రామచంద్రమూర్తి దర్శనం చేసి ఆయన యొక్క యుద్ధ సన్నాహాన్నంతటినీ గమనించి తిరిగి వచ్చి ఆకాశంలో నిలబడ్డాను. నిలబడి రావణాసురుడు నన్ను చూస్తాడన్న భయాన్ని కూడా పొందకుండా కేవలము నిన్ను రక్షించడం కోసమే నేను ఆకాశంలోంచి రావణుడు పలికిన పలుకులు వింటున్నాను. ఆమె సాహసం చూడండి, ఆమె ధైర్యం చూడండి. ఆమె భర్త రావణుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ కారణం చేత ఆయన భార్య అయినటువంటి శరమ పట్ల సహజంగా వైషమ్యం ఉంటుంది రావణాసురుడికి. అటువంటి వాడు
రామదర్శనం చేసి వచ్చి తాను చేసినటువంటి మాయతో కూడినటువంటి ప్రలోభపూరితమైన కార్యాన్ని గమనించి సీతమ్మకి సాయపడడం కోసం సరమ ఆకాశంలో ఎదురు చూస్తోందన్న వార్త తెలిస్తే రావణుడు ఉపేక్షిస్తాడా? అయినా కూడా ఆమె తన ప్రాణములకు తెగించింది. నా ప్రాణమే పోని, మహాపతివ్రత అయినటువంటి వేరొక స్త్రీ ఇంత కష్టంలో ఉంటే కేవలము నన్ను నేను రక్షించుకోవడం కోసం ప్రయత్నం చెయ్యను అని నేను పూనికతో నిలబడ్డాను. రావణాసురుడు వెళ్ళిపోగానే నేను కిందకొచ్చాను. సీతమ్మ, నన్ను నమ్ము, నీకు ఏ విధమైనటువంటి ఆపద కలగదు. రాముణ్ణి చెనకడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మము. 3 లోకములయందు ఆయనతో పోల్చి చెప్పడానికి, సరిజోదని చెప్పడానికి సమానుడైనటువంటి విలుకాడు లేడు. అటువంటి రాముడు కోదండములకు బాణములను సంధించి విడిచిపెట్టిన నాడు వాటి కాంతులలో, వాటిలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రములో కాంచలలంగా భస్మీపటలమైపోతుంది. కాబట్టి అమ్మా, నువ్వు ఊరడిల్లు అని స్వాంతన వాక్యములు పలికింది. సీతమ్మ వెంటనే శరమని దగ్గరికి పిలిచి, నువ్వు చెప్పింది నిజమైతే నాకంతకన్నా ప్రశాంతత లేదు. కానీ ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి అతను తీసుకొచ్చింది రాముని యొక్క కృతకమైన శిరస్సేనా అన్నది నాకు రూఢమై సంతోషం కలుగుతుంది. నువ్వు వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో గమనించి వచ్చి చెప్పమని అడిగింది. వెళ్ళింది శరమ. వెళ్ళి వచ్చి కొన్ని గుర్తులు చెప్పింది. ఇప్పుడే రాక్షసులందరినీ కలుసుకున్నాడు, వ్యూహములను రచన చేస్తున్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి అందరినీ సిద్ధం చేసుకుంటున్నాడు. కావాలంటే నువ్వు చూడ, లంకాపట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా సైన్యంతో నింపబడుతున్నాయి. ఎక్కడ చూసినా భేరీల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి. గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనములను అధిరోహించినటువంటి సైన్యం చేస్తున్నటువంటి రకరకములైనటువంటి ధనులు వినపడుతున్నాయి. ఇంత యుద్ధ సంరంభం జరుగుతుంటే రాముడు నిహతుడయ్యాడన్న వార్త నువ్వు ఎలా నమ్ముతావు? అపారమైనటువంటి శోకాన్ని పొంది ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలుసుకోలేక విశేషమైనటువంటి భ్రాంతిని పొందినప్పుడు, ఆలోచన మొద్దుబారిపోయినప్పుడు, మనసుకి ఊరట లేనప్పుడు, ఏం జరుగుతుందో అన్న ఉద్వేగం కలుగుతున్నప్పుడు, ధర్మం నిలబడాలనుకున్నప్పుడు, జయం కలగాలన్నప్పుడు ఉపాసన చెయ్యవలసినది ఎవరిని అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యాలి. అందుకే ఓ సీతమ్మ, ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం సూర్యనారాయణమూర్తి. మనకి వేదం నిర్ధారణ చేసింది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఒకవేళ దగ్గర భగవన్మూర్తి లేకపోతే ఉపాసన చెయ్యవలసి వస్తే సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా కూర్చుని ప్రాతకాలంలో సూర్యబింబం ఉదయిస్తుంటే ఇంటి దగ్గర ఏ పూజ చేస్తారో దాన్ని మానసికంగా సూర్యభగవానుణ్ణి చూస్తూ ఆయనకి సమర్పణం చేసినట్టుగా భావన చేసి బాలబింబం కనుక నేత్రములను ఖేద పెట్టదు. పూజ పూర్తి చేస్తే ఆ పూజ పరిపూర్ణముగా ఇంటి వద్ద పూర్తి చేసిన వాడే అవుతాడు. లేదా ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ పూజ పూర్తి చేసిన వాడు అవుతాడు. సర్వకాలముల యందు మనుష్యుడు తన మాంసచక్షువు చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో ఒక్క సూర్యనారాయణమూర్తి. అదిగో అటువంటి సూర్యబింబాన్ని ఇకపైన రామరావణ యుద్ధం అయిపోయే వరకు, విజయవార్త తెలిసే వరకు, నువ్వు రాముడితో కూడి పట్టాభిషేకం జరిగే వరకు ఉపాసన చేస్తూ ఉండు అని ఆమెకి ప్రబోధం చేస్తూ ఒక మాట చెప్తుంది. గిరిరవమభితో వివర్తమానో హయైవ మండలమాశుయక్కరూతి తమిహ శరణమభ్యుపై దేవి దివసకరం ప్రభవో జనానాం హేతి అంటుంది. మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తి సూర్యోదయంలో తూర్పు పర్వతం మీదకి ఎక్కుతాడు. ఎక్కి ధనస్సుని ఇలా అడ్డంగా పెట్టి బాణం వేసేటప్పుడు మండలాకారంలో ఎలా పెడతారో అలా మండలాకారంలో తన యొక్క దివ్యమైనటువంటి అశ్వముల మీద తిరుగుతూ ఉంటాడు ఆ రథం మీద. అలా తిరిగేటటువంటి సూర్యనారాయణమూర్తి తల తిప్పినప్పుడు ఏ దిక్కునున్నాడో కనపడుతూ ఉంటాడు. కేవలము సూర్యుని యందు మాత్రమే మనసు పెట్టి ఎక్కడో కనపడనటువంటి దైవం మీద మనసు నింపడం కష్టమవుతుంది. అలాగే
కంటి ముందు కనపడుతున్నటువంటి సూర్యబింబం సర్వకాలములయందు రక్షణ హేతు, అది పరబ్రహ్మస్వరూపం. అందుకేనమ్మా నా మాట విను. ఇకపైన నువ్వు తమిహ శరణు అభ్యుపై దేవి, ఆయనని శరణాగతి చెయ్యి. సూర్యనారాయణమూర్తి యందు మనసుంచి ఆయననే ఉపాసన ప్రారంభం చెయ్యి. తత్కారణము చేత నువ్వు తప్పకుండా అభ్యున్నతిని పొందుతావు అని సరమ సీతమ్మ తల్లికి ఉపదేశం చేసింది. సరమ చేత ఈ మంచి మాటలు చెప్పబడినటువంటి సీతమ్మ ఆదిత్యుణ్ణి అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడం ప్రారంభం చేసింది. యథార్థానికి మహర్షి ఇది ఆదిత్య హృదయం వచ్చేటటువంటి సర్గ కన్నా చాలా వెనక భాగంలో చెప్పారు. కానీ ఇందులో రహస్యం ఏమిటి అంటే, యథార్థమునకు అంత కీలకమైనటువంటి ఘట్టంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఎవరిని ఉపాసన చేశారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేశారు. ఒకరికి గురువుగారు వచ్చి మంత్రోపదేశం చేసిన తరువాత త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్, ఆయన 3 మాటలు జపం చేశాడు రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని. సీతమ్మ అలా కాదు, మండలాకారంగా తిరిగేటటువంటి సూర్యబింబాన్ని మనసులో పెట్టుకొని ఆ బింబమునందే మనసు నిలబెట్టి ఉపాసన చేయడం ప్రారంభం చేసింది. ఆ తల్లి మొదటి ఉపాసన ప్రారంభం చేసింది. రావణాసుర సంహారానికి కారణంలో ప్రధానమైనటువంటి వ్యక్తి సీతమ్మ. అందుకే వాల్మీకి మహర్షి రామాయణానికి సీతాయాస్ చరితం మహత్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తల్లి మొదట సూర్యోపాసన ప్రారంభం చేసింది. తరువాత రామచంద్రమూర్తి సూర్యోపాసన ప్రారంభం చేశారు. ఆయన ఏ సందర్భంలో ప్రారంభం చేయవలసి వచ్చింది అంటే, రామరావణుల మధ్య యుద్ధం జరుగుతోంది చిట్ట చివరలు. రామరావణ యుద్ధం అంటే అది నోటితో చెప్పినట్టు ఉండదు. మీరు ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరిగినటువంటి రోజుల్లో విన్నారు. వాల్మీకి మహర్షి ఉపమానాన్ని ప్రయోగించడంలో ఆయనే సాటి. కాళిదాస మహాకవంతటి వాడు కూడా వాల్మీకి మహర్షి నుండి ఉపమాన ప్రయోగాన్ని నేర్చుకున్నాడు అంటే, ఆయనను అనుకరించాడు అంటే, ఆయన పోలిక పోల్చవలసి వస్తే ఎంత అద్భుతంగా పోలుస్తాడో ఊహించవచ్చు. అటువంటి వాల్మీకి మహర్షి రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి ఉపమానం వేయలేదు. గగనం గగనాకారం సాగరం సాగరూపమః రామరావణయోర్యుద్ధం రావరావణయోరివా అన్నారు. గగనం గగనాకారం, ఆకాశంతో పోల్చడానికి వేరొక వస్తువు ఉండదు. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశంతోటే పోల్చాలి. గగనం గగనాకారం సాగరం సాగరూపమం, సముద్రాన్ని దేంతోనైనా పోల్చాలి అంటే దాన్ని పోల్చడానికి తగినటువంటి వస్తువు దొరకదు. అందుకని సముద్రము యొక్క గాంభీర్యాన్ని చెప్పాలి అన్నా, సముద్రము యొక్క లోతు చెప్పాలన్నా, సముద్రము యొక్క విశేషమైనటువంటి నిధులను చెప్పాలన్నా, సముద్రము యొక్క చైతన్య స్ఫూర్తిని చెప్పాలన్నా సముద్రమే సాటి. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి. అందుకే సాగరం సాగరూపమః రామరావణయోర్యుద్ధం, రామరావణుల యొక్క యుద్ధాన్ని పోల్చి చెప్పాలి అంటే లోకంలో ఉపమానం లేదు. అందుకే రామరావణయోరివా, రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధం అనే పోలిక చెప్పాలి. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా రావణాసురుడు ఒక సందర్భంలో శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని తీశాడు. దానికి 8 గంటలు కట్టబడి మోగుతుంటాయి. ఆ శక్తి అన్న అస్త్రాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి అడ్డొచ్చాడన్న కోపంతో ఆయన మీద ప్రయోగించాడు. ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రం లక్ష్మణస్వామి మీదకి వెళ్ళి ఆయన యొక్క గుండెల్ని భేదించి భూమిలోకి దిగబడిపోయింది. వెంటనే లక్ష్మణస్వామి మూర్ఛపోయాడు, నెత్తురు కారిపోతోంది. అయినా రావణాసురుడు శరపరంపరని ఆపలేదు. లక్ష్మణుడి యొక్క శరీరం దెబ్బ తినకుండా వానరులందరినీ కాపుంచాడు రాముడు. కాపు ఉంచి ఆ రోజున ప్రళయాగ్ని సదృశమైనటువంటి క్రోధాన్ని పొంది రావణాసురుడి మీద విరుచుకుపడిపోయినటువంటి రుద్రుడిలా బాణప్రయోగం చేశాడు. అంత బాణప్రయోగం చేస్తే
రథమునకు కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయి తాను అలసట పొంది చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు కూడా విరిగిపోతే యుద్ధం చెయ్యలేకపోతున్నాడు రావణాసురుడిని గమనించినటువంటి సారథి ఆయన యొక్క రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా వానరుల యొక్క వైద్యుడు సుషేణుడు అని ఉన్నాడు. ఆ సుషేణుడు స్వామి హనుమని పిలిచి, నువ్వు ఇంతకుముందు ఎలా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే తీసుకొచ్చావో అలా మళ్ళీ ఉత్తర దిక్కున హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి ఓషధలతో కూడుకున్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తే తప్ప లక్ష్మణస్వామికి కలిగినటువంటి ఖేదం తీరదు అన్నాడు. వెంటనే స్వామి హనుమ ఒక్క ఉదుటున ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి సంజీవనీ పర్వతంలో ఉన్నటువంటి 4 ఓషధులను విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి, మృత సంజీవని అని 4 ఓషధులు. అందులో మృత సంజీవని ఎవరి కొరకు తెచ్చారో వారికే ఉపయోగపడతాయి అవి, అందుకే రాక్షసులు బ్రతకలేదు. మృత సంజీవని యొక్క స్పర్శ చేత చనిపోయిన వారు బ్రతుకుతారు. విశల్యకరణి అంటే శరీరంలో దిగబడిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి కింద పడిపోతాయి. సవర్ణకరణి అంటే రంగు మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి పూర్వవర్ణాన్ని పొందుతారు. సంధానకరణి అంటే ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి. 4 రకాలుగాను కూడా దెబ్బతిన్నటువంటి సైన్యాన్ని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఓషధుల్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమ సమయం మించిపోతోందని ఓషధీ పర్వతాన్ని పెకలించి యుద్ధభూమికి తీసుకొచ్చారు. సుషేణుడు ఏ ఓషధి లక్ష్మణస్వామికి అందాలో ఆ ఓషధీ రసాన్ని పిండి ముక్కులో పోశాడు. పోసిన కారణం చేత ఆ శక్తి అస్త్రం ఆయన గుండెని భేదించినప్పుడు ఆయన శరీరంలోకి దిగబడినటువంటి బాణపు ములుకులన్నీ కూడా ఊడి కింద పడిపోయి పరమోత్సాహం మళ్ళీ లేచి లక్ష్మణస్వామి నిలబడ్డాడు. నిలబడిన తరువాత దేవేంద్రుడు చూశాడు. చూసి భూమి మీద నిలబడి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు. రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. రామరావణ యుద్ధంలో ధర్మం కోసమని చెప్పి ఇంత కష్టపడి దేవతా కార్యాన్ని తీర్చడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం యుద్ధం చేస్తున్నటువంటి రాముడు ఖేదం పొందకూడదని ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలిని పిలిచి తన యొక్క రథాన్ని రామచంద్రమూర్తి కొరకు పంపాడు. ఆకుపచ్చని గుర్రములు పూంచబడి వైఢూర్యములు పొదిగినటువంటి బంగారు చక్రములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైన కేతనముతో విలసిల్లి అక్షయబాణ తూణీరములతో ఉండేటటువంటి ఆ రథం రామచంద్రమూర్తి యొక్క సమీపానికి వచ్చి నిలబడింది. మాతలి రథం మించే నమస్కారం చేసి రామచంద్రమూర్తికి విజ్ఞాపన చేశాడు. దేవేంద్రుడు నీ కోసం ఈ రథాన్ని పంపాడు. నువ్వు ఈ రథమెక్కి ఇత పూర్వం మహేంద్రుడు ఎలా రాక్షస సంహారం చేశాడో అలా రావణ సంహారం చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రామచంద్రమూర్తి యొక్క జీవన గతిని గమనిస్తే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఎక్కడైనా ఏదైనా పరమ మంగళప్రదమైన వస్తువు కానీ పవిత్రమైన వస్తువు కానీ కనపడితే రాముడు దానికి అప్రదక్షిణంగా వెళ్ళడు, దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు. అసలు రామాయణం చదివి తీరాలి. ఎక్కడ పరమమంగళప్రదమైన వస్తువు కనపడనివ్వండి, ఒక పాలిక అక్కడ కనపడింది అనుకోండి, రాముడు దానికి అప్రదక్షిణంగా రాడు, ప్రదక్షిణంగా వస్తాడు. ఆయన యొక్క నడవడి అంత అద్భుతంగా ఉంటుంది. అది మహేంద్రుడి యొక్క రథం. అందుకే దానికి ప్రదక్షిణం చేసి రథాన్ని అధిరోహించాడు. అధిరోహించి యుద్ధాన్ని ప్రారంభం చేసినా రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే, ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి దేవేంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టాడు. రథానికి కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయేలా బాణములతో కొట్టాడు. అసలు ఇంతటి విలుకాడు రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు ధనస్సు యొక్క వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అంత వేగంగా బాణప్రయోగం చేస్తాడు. అందుకే గోపరాజు గారు
బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మప్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి పడిపోతున్నటువంటి బాణములను నిగ్రహించడం కష్టమైంది. అంత వేగంగా యుద్ధం చేసి రామచంద్రమూర్తి డస్సిపోయేటట్టుగా చేశాడు. ఆ రోజున సముద్రములు ఘూర్నిల్లే, దేవతలు కూడా ఉలిక్కి పడ్డారు. ఇదేమా రావణాసురుడు విజృంభించిపోతున్నాడు, రాముడికి ఆపద కలగదు కదా అని అందరూ బెంగపెట్టుకున్నారు. అంత ఉపద్రవమైనటువంటి యుద్ధాన్ని రావణాసురుడు చేస్తుంటే అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి ముఖంతో కనపడనటువంటి వాడు అంత కోపంతో భృకుటి ముడివేసి మండలాకారంగా ధనస్సు నుంచి అపారమైనటువంటి బాణప్రయోగం చేస్తే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది విఫలమైందని ఒక భయంకరమైనటువంటి శూలాన్ని ప్రయోగించాడు రావణుడు. అది చిరుగంటల సవ్వడితో వచ్చేస్తోంది. కొన్ని వేల బాణములు ప్రయోగించాడు. అయినా అగ్నిహోత్రం మిడతల్ని ఎలా తినేస్తుందో రావణుడు విడిచిపెట్టినటువంటి శూలం రాముడి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములనన్నింటినీ కూడా తనలోకి పుచ్చేసుకుంది. కానీ దేవేంద్రుడు రథాన్ని పంపిస్తున్నప్పుడు శక్తి ఆయుధాన్ని కూడా పంపాడు. వెంటనే అభిమంత్రించి ఆ శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ శక్తి ఆయుధం వెళ్ళి ఆ శూలం మీద పడింది. అప్పుడు ఆ శూలం ముక్కలై కింద పడిపోయింది. ఇద్దరి మధ్య అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. మనం యుద్ధం చేసుకోవడం ఇది ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు, రాముడికి జయహో అని వానరులు అంటున్నారు. ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగం చేత రావణాసురుడు బడలిపోతే, యుద్ధం చెయ్యలేక నీరసపడిపోతే సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని. ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు, నీకు ఎదుటిపక్షం వాడు లంచం ఇచ్చాడా ఏమి, పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు. ఎందుకింత సాహసంతో కూడుకున్న పని చేశావు? నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను. నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు. వెంటనే సారథి జవాబు చెప్పాడు, నేను శత్రువులతో చేయి కలపలేదు, నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞుడను కాను. సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. గుర్రములు బడలిపోయాయి. ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు. నీ ధనస్సు విరిగిపోయింది, రథాశ్వములు వేడెక్కిపోయాయి. ఆ సమయంలో ఇక నువ్వు రాముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు. సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు. నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథన్నాడు, ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను, మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు. అక్కడితో రుణం పూర్తయిపోతుంది. ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది. యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ రాముడు బడలి ఉన్నాడు. మనసంతా చింతాక్రాంతమై ఉంది. ఎంత యుద్ధం చేసినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు. ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి? తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరివీరుడు తన ఎదుట నిలబడి ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి?
అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు. రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు. ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎదురుగుండానేమో పర్వత సదృశుడై ఏదో మేరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడున్నాడు. అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండరులు కలుసుకుంటారు. మనసు చింతాక్రాంతమైందనుకోండి, శరీరానికి బలమున్నా ఉత్సాహం పుంజుకోలేడు. అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాక్షులు, సిద్ధులు, ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం. అగము అంటే పర్వతము. వింధ్యపర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది. అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి, అగస్త్య మహర్షికి పరమశివుడికి, అగస్త్య మహర్షికి పరదేవతకి, అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి, అగస్త్య మహర్షికి వ్యాకరణానికి, అగస్త్య మహర్షికి సకల విద్యలకు, అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం. ఆయన ఇంతమందితో అనుబంధం ఉన్నవాడు. దక్షిణ దేశానికి మంచినీళ్ళు అందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు. సువర్ణముఖరి నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకానొకప్పుడు హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు. శ్రీ వెంకటేశ్వరావతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదని, 6 నెలలు తన వద్ద ఉండమని, కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో 6 నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి 6 నెలల ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు అగస్త్య మహర్షి. పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు. కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం, ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి. అంత గొప్ప శివభక్తుడు. అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి. బాలకాండలో కనపడడు, ఆ తర్వాత అయోధ్యకాండలో కనపడడు, అరణ్యకాండలో కనపడతాడు. అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్య సాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు. అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు. అందున నిన్ననే కదూ శ్రీరామనవమి, సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన, ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో. రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం. నేను ఇందాకనే హరిప్రసాద్ గారితో మాట్లాడుతూ అంటున్నాను, రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా మనకెక్కడా కనపడదు.
రాముడు కోరుకున్నది ఏది అంటే ధర్మం ఒక్కటే. నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు, ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు. ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు దుఃఖించవలసినటువంటి అవసరమే కలగలేదు. అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే, సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు. ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకుని వారికి సేవ చేస్తూ గడపాలనుంది అన్నాడు. అంటే అగస్త్యుని పేరెత్తిన ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతిపాత్రమో మీకు అర్థమై ఉంటుంది. అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ అనేక మంది దేవతలు తాము వచ్చి అగస్త్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఏ ఏ దేవతకి ఆయా స్థానం ఉంటుంది, ఆయా స్థానముల యందుండి అగస్త్యుణ్ణి సేవిస్తారు. మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి సంబంధించి ఒక విశేషం కనపడుతుంది. అసత్యాన్ని పలికేటటువంటి వాడు కానీ, క్రూరమైనటువంటి స్వభావం ఉన్నవాడు కానీ, పరులను హింసించాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు కానీ, కపట బుద్ధి కలిగినటువంటి వాడు కానీ ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు. అంత తేజోవంతమ ఆశ్రమం. దేవతలు వచ్చి అగస్త్య దర్శనం చేస్తారు అంటే ఆయన యొక్క దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూడడానికి స్థానాలున్నాయి అంటే అగస్త్య మహర్షి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అటువంటి అగస్త్యుడు అగ్నిశాలలో ఉండగా రాముడు అగస్త్య మహర్షి యొక్క శిష్యుని చేత కబురు చేశాడు. దశరథ మహారాజు యొక్క కుమారుడైన రామచంద్రమూర్తి భార్యాసహితుడై సోదరుడితో కలిసి వచ్చి మహర్షి యొక్క దర్శనాన్ని కోరుకుంటున్నాడని చెప్పమని. ఆ శిష్యుడు వెళ్ళి అగ్నిశాలలో ఉన్న మహర్షికి చెప్పాడు, సీతారామ లక్ష్మణులు వచ్చారని. వెంటనే అగస్త్యుడన్నాడు, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా రాముడు ఒక్కసారి వస్తే బాగుండని. అంటే ఏదో ఉంది, కేవలం చూడ్డం కాదు. ఎక్కడా ఎవరూ పైకి మాట్లాడరు. రామాయణంలో అదొక వైచిత్రి. మహానుభావులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవారు ఎవ్వరూ రామాయణంలో రామా నువ్వు విష్ణువువి, నువ్వు రావణ సంహారానికి వచ్చావు అని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే వెంటనే రాముడు అంటాడు, నేను అలా అనుకోవట్లేదు, దశరథం మన్యే, నేను దశరథ మహారాజు గారి కొడుకుని, సామాన్యమైన మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అంటాడు. అందుకే ఎవ్వరూ రాముడితో నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పరు. కానీ రాముని యొక్క అవతారం ఎందుకొచ్చిందో తెలిసున్నటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నవాడు, అప్పటికి 14 ఏళ్ల అరణ్యవాసంలో చాలా కాలం జరిగిపోయింది. రావణాసుర సంహారం జరగాలి, దానికి ఏవేవి కావాలో తెలిసున్నవాడు అగస్త్యుడొక్కడే. అందుకే ఆయన అగ్నిశాలలో కూర్చుని శిష్యుడొచ్చి చెప్తే ఒక మాట అన్నాడు, నేను రాముణ్ణి చూడాలని ఈ మధ్య అనుకుంటున్నాను, ఒకసారి వస్తే బాగుందనుకున్నాను. ఆయన స్థాయి చూడండి. రాముడు వచ్చాడు, చాలా సంతోషం. రాముడు నా దగ్గరకు రావడానికి వేచి ఉండేటట్టుగా చేసిన వాడెవరు? రాముడు రాగానే నా వద్దకు ప్రవేశపెట్టవద్దా, ఆయన ఎందుకు ఎదురు చూసేటట్టు చేశావు అని అడిగాడు శిష్యుణ్ణి. అని తానే బయలుదేరి బయటికి వచ్చాడు. వెంటనే రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, రామాయణం చదివితే పెద్దలు నడిచి వస్తున్నప్పుడు ఎలా బ్రతకాలో, మనసులో ఎటువంటి భావనలు రావాలో అర్థమవుతుంది. వెంటనే సీతాలక్ష్మణుల వంక తిరిగి అంటాడు, రాశీభూతమైన తపస్సు, రాశీభూతమైన తేజస్సు నడిచి వస్తోంది. ఆ మహానుభావుడి పాదముల వంక చూడండి, మానసికంగా పాదములను తలపైన ధరించండి. అటువంటి మహాపురుషుడి రాక చాలు ఎంతో గొప్పదంటాడు. ఆయన నడిచి వచ్చి కూర్చుని ధర్మం చెప్తాడు. ఎంత గొప్ప ధర్మం మాట్లాడతాడో, వానప్రస్థు ధర్మం. మళ్ళీ ఇప్పుడు నేను నా బలహీనత రామాయణం పేరుచితే మళ్ళీ అరణ్యకాండలోకి వెళ్ళిపోయి ఆ ఘట్టం అంతా చెప్తూ కూర్చుంటే ఎలా? అందుకని ఆ ధర్మాన్ని చెప్పి అర్ఘ్యపాద్యాదులిచ్చి మాలికలిచ్చి సీతారాముల వంక చూసి, లోకంలో సీత వంటి సాధ్వి ఎక్కడో తప్ప ఉండరు. భర్త ఇంత కష్టాల్లో ఉన్న
అనుగమించి అరణ్యానికి వచ్చింది. అమ్మా, అందరూ స్త్రీల వంటి దానివి కావమ్మా, నువ్వు సాధుమూర్తివి అని పొగిడి, సీతమ్మ బాగా అలసిపోయినట్టున్నావు, రామ అలసిపోయినట్టున్నావు, వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి, ఆశ్రమంలో ఉండండి అన్నాడు. అన్న మహర్షి మళ్ళీ మాట మార్చారు. రాముడు అన్నాడు, నాకు ఏకాంతంగా మనసు ప్రశాంతంగా ఒకే విషయం మీద నిలబెట్టడానికి యోగ్యమైన ప్రదేశాన్ని చెప్పండి అని అడిగాడు. అగస్త్యాశ్రమం అంటే ఏదో చిన్న ప్రాంగణం ఉండదు. ఇప్పటికీ మీరు వెంకటాచలం దగ్గర అగస్త్యాశ్రమం చూస్తే ఎంత పెద్ద ప్రాంగణం ఉండేదో అర్థమవుతుంది. కొన్ని ఊళ్ళు కలిపితే అగస్త్యాశ్రమం, అంత పెద్ద పెద్ద ప్రాంగణాలు. ఎందరో ఆయన ఆశ్రమంలో తపస్సులు చేసి సిద్ధి పొంది విమానాలెక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోతుండేవారు. ఏదో ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రయాణ సాధనాలు వచ్చి నిలబడేటటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో, అగస్త్యుని యొక్క ఆశ్రమం భువి నుంచి దివికి వెళ్ళే వాళ్ళు ఎక్కి వెళ్ళే విమానాల యొక్క కూడుకునే అలా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి ఆయన ఆశ్రమం ఎలా ఉంటుంది. అసలు రామాయణంలో ఆ ఆశ్రమాలు, ఆ ఋషులు, వాళ్ళ వైభవం, వాళ్ళ తపస్సు, వాళ్ళ శక్తి చదవాలి. అబ్బా, అటువంటి జాతికి కదా మనం వారసులం అనిపిస్తుంది. అటువంటి అగస్త్యుడు ఒక్కసారి ఆలోచించాడు. ఆలోచించి ఆయన ధ్యాతా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః అన్నారు మహర్షి. ఇక్కడుండండి అన్నవాడు మళ్ళీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి రాముడితో అన్నాడు, రామా, ఇక్కడ ఉండండి అన్నాను కదూ, వద్దు, మీరు ఇక్కడ ఉండకండి. ఇక్కడి నుంచి ఇదిగో ఫలానా ఫలానా దారిలో వెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాని మించి చూస్తే పంచవటి కనపడుతుంది. పంచవటి నిర్మానుష్యంగా ఉంటుంది. అదేమిటి అలా చెప్పచ్చా? వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి. ఆయన ఏమని అడిగాడు? నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు. దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు. మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది. అక్కడ మనుష్య సంచారం ఉండదు. గోదావరి తీరం ఉంటుంది. దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది. రామ, నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు. ఎలా? వెంటనే చెప్పలేదు. అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు. ఆలోచించి చెప్పాడు. అంటే రామాయణంలో ఎక్కడ సీతారాములుంటే సీతాపహరణం జరగడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ జనసంచారం ఉండదో, ఎక్కడ రావణుడి కార్యం సాధ్యపడుతుందో, ఏ తప్పు చేసి రావణుడు సంహరింపబడతాడో దానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో, సీతారాములు ఎక్కడికి చేరితే ఆ పని జరుగుతుందో నిర్ణయించి రామాయణంలో చెప్పినవాడు అగస్త్యుడే. అంతేకాదు, పంపే ముందు 2 అద్భుతమైనటువంటి విషయములు చెప్పాడు. ఒకటి ఉండవలసిన ప్రదేశం, రెండవది రామ ఇది విష్ణు ధనస్సు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుని చేత పట్టుకుని ఎందరో అసురుల్ని సంహరించాడు. ఈ ధనస్సు నువ్వు తీసుకో అన్నాడు. ఏదో మన ఇంట్లో చూడండి, చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వస్తే ఓ బొమ్మ తీసిస్తాం, అంత తేలికగా విష్ణు ధనస్సు ఇచ్చాడు. విష్ణు ధనస్సు ఇచ్చి, ఇది ఇంద్రుని యొక్క ఖడ్గం రామ, ఈ ఖడ్గంతో ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు మహేంద్రుడు, ఇది నీకు ఎదర ఉపయోగపడుతుంది, ఈ ఖడ్గం నీ దగ్గర ఉంచుకో అంటే, రామరావణ యుద్ధానికి సీతాపహరణం తర్వాత అరణ్యంలో వెడుతున్నప్పుడు రాముడికి ఎదురుపడేటటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను చేకూరుస్తున్నాడు అగస్త్య మహర్షి. అందుకని ఇంద్రుని యొక్క కత్తి, అలాగే ఇవి అక్షయబాణ తూణీరములు, ఇవి తీసుకుని బయలుదేరు అన్నాడు. వాటన్నిటినీ తీసుకుని కళ్ళకద్దుకొని కొంచెం సేపు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టు చెప్పబడలేదు. వెంటనే సీతమ్మని తీసుకుని, లక్ష్మణస్వామిని తీసుకుని రామచంద్రమూర్తి పంచవటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కథ ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు, అదిగో గోడలకి కూడా తెలుసు. కాబట్టి అటువంటి రామాయణంలో అసలు సీతాపహరణానికి రావణ సంహారానికి కావలసినటువంటి పునాది వేసిన వారెవరు అంటే అగస్త్య మహర్షి వేశారు.
అటువంటి అగస్త్య మహర్షి పరమకీలకమైన సన్నివేశంలో మళ్ళీ జోక్యం చేసుకున్నారు. ఎప్పుడు అంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు సేద తీరి వచ్చి రథంలో కూర్చుని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే ఈ యుద్ధంలో ఎలా గెలవాలనేటటువంటి చింతతో రామచంద్రమూర్తి కించిత్ బడలినట్టు కనపడుతుంటే అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడానికి వచ్చాడు. వచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని మొదలుపెట్టాడు. ఆయన ప్రారంభం చేస్తూనే గబగబా పైనుంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం ఆదిత్య హృదయాన్ని మహర్షి ప్రారంభం చేసినప్పుడు తత్ శబ్దంతో మొదలుపెట్టారు. శ్రీరామాయణంలో ఒక వైచిత్రి ఉంది. ఎక్కడెక్కడ అత్యంత శక్తివంతమైన విషయములను ప్రతిపాదన చేస్తారో అక్కడక్కడ తత్ అని మొదలు పెడుతూ ఉంటారు. మీరు చూడండి, సుందరకాండ తత్తో మొదలైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణా చరితే పథి. మళ్ళీ సుందరకాండ పూర్తయితే తత్తో పూర్తవుతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అని తత్వతో మొదలై తత్వతో పూర్తవుతుంది. తత్వమసి మహావాక్యం, తత్వమర్థస్వరూపిణి అని అమ్మవారికి పేరు. అంత గొప్ప తత్వతో ఆదిత్య హృదయం ప్రారంభమవుతోంది. తత్ అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఇవ్వడం కోసం దిగి వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని ఉద్దేశించి వాల్మీకి మహర్షి అంటారు, భగవాన్ ఋషి అన్నారు. ఆయన సాక్షాత్తు భగవానుడే అన్నారు. ఎలా భగవానుడు అంటే గురువు భగవానుడే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకానొక శిష్యుడు, నాకు 2-3 మంత్రాలు ఉపదేశం ఉన్నాయి, సంధ్యావందనం చేస్తూ గాయత్రి మహామంత్రం చేసేటప్పుడు వేరొక మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి, ఆ మంత్రం చేసేటప్పుడు ఇంకో మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి. మరి అది దోషం కదా. ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఇంకో మంత్రంలో చెప్పబడినటువంటి దేవత యొక్క పాదార విందములు కనపడుతుంటే ఉపాసన ఎందు దోషము రాదా? కాబట్టి నాకు ఏదైనా పరిష్కారం చెప్పమన్నారు. చెప్పమంటే వెంటనే చంద్రశేఖర భారతీస్వామి అన్నారు, మీ గురువు గారి పాదాలు నీకు జ్ఞాపకమేనా అన్నారు. అయ్యో, మా గురువు గారి పాదాలు జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? అస్తమానం నమస్కారం చేస్తానుగా. ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలే మననం చేయి. ఒక్క గురువుగారి పాదాలే చూస్తూ అన్ని మంత్రాలు ఉపాసన చేయి, అన్నీ జపం చేయి. అదేమిటి మరి? మంత్రాధిష్టాన దేవతను చూడక్కర్లేదా? అక్కర్లేదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఎవరైనా గురువే. అయినప్పుడు నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసన చేసినా గురువుగారి పాదాల వంక చూస్తే చాలు, సమస్త దేవతల్ని ఉపాసన చేసినట్టే, మంత్రములు సిద్ధిస్తాయన్నాడు. అలా భగవాన్ ఋషి సాక్షాత్ భగవానుడే దిగొచ్చాడు. గురువు వచ్చాడు అంటే భగవంతుడు వచ్చాడు అని గుర్తు కాదు. భగవాన్ అన్న మాటకి ఇక్కడ అన్వయం వేరొకలా. ఎలాగా అంటే ఎవరైతే విద్ అంటే తెలుసుకుని ఉంటాడో, అలా బ్రహ్మమును తెలుసుకున్నవాడెవరో వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమైతే భగవానుడే అవుతాడు. అగస్త్య మహర్షి బ్రహ్మమెరిగినవాడు, బ్రహ్మమును అనుభవించినవాడు. అటువంటి మహానుభావుడు వచ్చినప్పుడు భగవానుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చింతతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గమనించారు. గమనించి గబగబా ఆకాశం నుంచి దిగి భూమి మీదకు వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందులో మీకు ఒక విశేషం కనపడుతుంది.
రెండు యుద్ధభూమి యందు ఉపదేశం చెయ్యబడ్డాయి. మనకి ఆర్షవాంగ్మయంలో ప్రధానంగా రెండు యుద్ధభూమిలో ఉపదేశం చేయబడ్డాయి. రెండూ కూడా ఒక్కొక్క శిష్యుడికే ఉపదేశం చేశారు. ఒకటి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికే ఉపదేశం చేశాడు. సరే, హనుమ విన్నారు, వేరు మాట. తర్వాత మనమందరం విన్నాం, వేరు మాట. అలాగే శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామ సమయంలో అగస్త్య మహర్షి ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే ఉపదేశం చేసినటువంటిది ఆదిత్య హృదయం. దాని అర్థం ఏమిటి అంటే, యుద్ధంలో ఉన్నవాడు ఎవరో వాడికి ఇది కావాలి అని అర్థం. యుద్ధంలో ఉన్నవాడు అన్న మాటకు అర్థం చేతిలో కత్తి పట్టుకునో, ధనస్సు పట్టుకునో, బాణాలు పట్టుకునో, తుపాకీ పట్టుకునో వెళ్ళిన వాడికే కావాలి అంటే నేను చెప్పడం అనవసరం, మీరు వినడం అనవసరం. మరెందుకు అంటే, జీవితమే ఒక పెద్ద రణరంగం. ఇక్కడ ఎప్పుడూ కూడా దేవతలకి రాక్షసులకి, ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రణరంగంలో మనిషి చింతకి వ్యాకులతకి లోను కాకుండా ఊంచుకుని నిలబడాలి అంటే ఏవేవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినది ఏదో అంతటి సారవంతమైనదే ఆదిత్య హృదయము. మహర్షి దానికి ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు. ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు. సాధారణంగా ఇటువంటి మాలామంత్రములు అంటే అనేకమైన నామములతో కూడుకున్నటువంటి మంత్రరాజములు ఇవి. ఇందులో ఎన్నో నామాలు వస్తాయి సూర్యనారాయణమూర్తికి. అసలు ఇన్ని నామాలు ఎందుకండి భగవంతుడికి? విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం అన్ని పేర్లు అవసరమా? నాకేవి ఈ పేర్లు ఉన్నాయనుకోండి, నా 787వ పేరు పెట్టి ఎవరో పిలిస్తే నేను మర్చిపోయి వెళ్ళిపోవచ్చు. ఎందుకన్ని పేర్లు? ఒక పేరు పెడితే ఆయనకి మనకి కూడా సౌకర్యం కదూ అంటే కాదు, అందుకు కాదు. నామములు గౌణములు, అవి ఎవరో పెట్టిన పేర్లు కావు. భగవంతుడు లోక సంరక్షణార్థం ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ పేర్లు అన్నీ వింటున్నప్పుడు ఆదిత్య హృదయంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మము సూర్యనారాయణమూర్తి అనేటటువంటి పూనిక కలుగుతుంది. అంతకన్నా అదృష్టం లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని లేదు అంటారేమో. నేను ఏదో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యాలనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఎలా ఉంటుంది? ఏదో ధ్యాన శ్లోకంగా చెప్పబడిన ఒక రూపాన్ని తీసుకోవాలి. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని. శివుణ్ణి ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. అటువంటి రూపాన్ని ధ్యానం చెయ్యాలి. సూర్యనారాయణమూర్తిని అలా మీరు బాహ్యనేత్రములు మూసి లోపల ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు. ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవానుణ్ణి పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్య భగవానుడు. అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు. అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో, మీరు శివుడు అంటారా? ఆయనలోంచే ప్రకటనమవుతాడు. విష్ణు అంటారా? ఆయనలోంచే. బ్రహ్మ అంటారా? ఆయనలోంచే. స్కందుడు అంటారా? ఆయనలోంచే. తప్పింపచేయడం అంటారా? ఆయనలోంచే. యముడంటారా? ఆయనలోంచే. అశ్వినులంటారా? ఆయనలోంచే. ఋతువులంటారా? ఆయనలోంచే. దిక్పాలులంటారా? ఆయనలోంచే. మీరు ఏమన్నా ఆయనలోంచే. అన్నీ ఆయనలోంచే, ఆయన యొక్క గుణ వైభవంగా ఆయన ప్రకాశంలోంచి వస్తుంటాయి. అది అన్వయం చేయడం ఆదిత్య హృదయం. మీరు ఆ భావనతో ఒక్కసారి ఆదిత్య హృదయం యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆ బింబం ముందు నిలబడ్డారనుకోండి, ప్రాతకాలంలో ఒక పొంగు వస్తుంది లోపల నుంచి. అందుకే ఉద్యద్భాను సహస్రాభా
అంటారు లలితా సహస్రనామంలో. ఉత్ అంటే పైకి లేవడం. అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఉదయం అయింది, ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ లోకానికి ఉండే లక్షణం ఏమిటంటే ఉత్తు లేస్తాయి. అన్ని ప్రాణులు మగత విడిచిపెట్టి లేచి నిలబడతాయి. అలా చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం, ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం, అదితిపుత్రుడుగా పైకి చెప్పబడేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వెలుగుల ముద్ద ఏదైతే ఉందో దాని లోపల సమస్త దేవతల యొక్క అనుగ్రహ ప్రసరణ కేంద్రాన్ని నీకు వివరణ చేస్తున్నాను, మంత్రరూపంగా నీకు అందిస్తున్నాను. అందుకని ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు మహర్షి. ఇటువంటి పేరు మీకు ఎక్కడా కనపడదు, ఒక్క శ్రీరామాయణంలో కనపడుతుంది. వాల్మీకి మహర్షికి ఒక అలవాటు ఉంది. ఎంత గొప్ప విషయం చెప్పనివ్వండి, ఆయన సాధారణంగా ఫలశ్రుతి చెప్పరు. ఇది వింటే మీకు ఇది వస్తుంది అన్న మాట ఎక్కడ ఆయన వాడరు. బాలకాండలో షణ్ముఖోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు, మళ్ళీ యుద్ధకాండలో ఆదిత్య హృదయానికి చెప్పారు. ఇలా అక్కడక్కడా చెప్తారు తప్ప అన్ని చోట్ల ఫలశ్రుతి చెప్పరు మహర్షి. అటువంటి అలవాటు ఉన్నటువంటి వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామంలో చింతాక్రాంతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఉత్సాహపరచడానికని ఆకాశంలోంచి దిగి వచ్చినటువంటి అగస్త్యుడు పరమ సంతోషంతో శిష్యుణ్ణి పిలుస్తున్నటువంటి వైనంతో ప్రారంభమవుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. ఆయన ఎదురుగుండా ఇంకా యుద్ధం చేయడానికి ఉత్సాహంతో వచ్చి రథంలో కూర్చున్నటువంటి రావణుడికి అభిముఖంగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై ఉండగా దిగుచ్చినటువంటి అగస్త్యుడు. ఆయన పిలవడం రాముడి కోసం వస్తున్నాడు. ఆ పిలిచేటప్పుడు వైభవం చూడండి. రామ రామ మహాబాహో అని పిలుస్తాడు. రామ రామ ఒకరినే పిలిచాడు, ఇద్దరిని కాదు. రామ రామ మహాబాహో రెండు పేర్లతో పిలిచాడు. రామ అని పిలిచి చెప్పచ్చుగా, కాదు, రామ రామ. అందులో ఆర్తి, ఇది గురువుకి శిష్యుడి పట్ల ఉండేటటువంటి ఆర్తి. ఆ శిష్యుడికి ఉపదేశం చెయ్యాలి, ఆ శిష్యుడిని కాపాడుకోవాలి. ఆ శిష్యుడు ఇప్పుడు చింతాక్రాంతుడయ్యాడు, మనసులో ఉన్నటువంటి చింత పోవాలి, మంచి ఉత్సాహాన్ని పొందాలి. ఎందుచేత అంటే మనిషి చితి మీదకి ఎక్కినప్పుడు శరీరం కాలిపోతుంది. చిట్ట చివర చితి శరీరాన్ని ఒక్కదాన్నే కాలుస్తుంది. చింత మనిషిని బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది. అటువంటి చింత చేత ఇవాళ ఆక్రమింపబడ్డాడు రామచంద్రమూర్తి. ఆ చింత పోవాలి. అందుకని ఉత్సాహంతో ఉపకారం చేయడానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పడానికి రామ రామ. ఎంతో ఆర్తితో శిష్యుడుండగా గురువు పిలిచాడు అనుకోండి, ఒకటికి రెండు మాటలు పిలుస్తాడు. ఏదో నేను నా కొడుక్కి ఒక ఉపకారం జరగాలి, ఎంతో ఇబ్బంది ఉంది, వాడికి ఏదో పాపం ఒంట్లో బాగులేదు, జ్వరం వచ్చింది, నాకా వాడున్న ఊర్లో ఏమీ తెలియదు, ఏదో అలాగే వాడిని వైద్యశాలకి తీసుకెళ్ళాను. నాన్నగారండి పన్ను నొప్పి తలదాకా వెళ్ళిపోయింది నాన్నగారండి, అసలు పోటు భరించలేకపోతున్నాను నాన్నగారండి, ఇలా పిల్లాడు కిందకు వాలిపోతున్నాడు, అంత పోటు అంటున్నాడు. తీరా వైద్యశాలకి తీసుకెడితే ఒక్కరూ నాకు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. నేనున్న ఊరు కాదు కదా, అది ఎలా తెలుస్తుంది? ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో, ఈ కోటేశ్వరరావు గారు ఎప్పుడొచ్చారు ఈ ఊరు అన్నాడు. ఎవరండి మీరు అన్నాడు. అయ్యో అదేంటండి, మీరు రామాయణం చెప్పినప్పుడు గుంటూరులో 42 రోజులు సెలవు పెట్టి వచ్చి విన్నానండి నేను, మీరంటే మాకు చాలా అభిమానం, ఏమిటి ఇలా వచ్చారు, మీరు వచ్చారేమిటి వైద్యశాలకి? ఏమి లేదండి, మా అబ్బాయికి పన్ను, నేనే అదంతా చూసేవాడిని, నేనే ఆ శాఖకి అధిపతిని, ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి. నేనప్పుడు చాలా ప్రశాంతంగా ఒరే షణ్ముఖ అంటానా, అనను. ఇప్పుడు వాడికి కావలసినటువంటిది దొరికింది, అందరిని ఒరే షణ్ముఖ షణ్ముఖ, తెలిసిన వాళ్ళు వచ్చారా అని ఎలా పిలుస్తానో గురువు ఆర్తి రామ రామ. అందుకు రెండు మాటలు పిలిచాడు అమ్రేడితో తప్ప అదేదో రాముడికి వినపడదనో లేకపోతే తాను ఏదో యథాలాపంగా పిలిచాడనో కాదు. ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి
శిష్యుణ్ణి రక్షించుకోవడానికి ఎంత ఆర్తి పొంది ఉంటారో. అందుకే జగద్గురువులు ఎక్కడ ఉండనివ్వండి అందరినీ కాపాడుకుంటారు. సూర్య భగవానుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్న సూర్య భగవానుడు భూమి మీదకి రాలేదండి, మా ఊళ్ళన్నీ తిరగలేదండి అని అడుగుతామా? ఆకాశంలో ఉన్న సూర్యుడు మనందరినీ కిరణస్పర్శ చేత కరస్పర్శ చేత ఎలా ఆదుకుంటాడో, వెలుగులిస్తాడో, అలా జగద్గురువులు ఎక్కడో కూర్చుని చంద్రమౌళీశ్వరాభిషేకం చేసినా మనందరినీ కాపాడుకుంటూ ఉంటారు.